హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి ఏపీకి పవన్ కళ్యాణ్ గారిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిలో మార్పు వచ్చేసిందండి. పవన్ గురించి ఏమీ మాట్లాడకూడదని జగన్ అయితే ప్రస్తుతానికి నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. దీనివల్ల పవన్ ఉనికిని గుర్తించి నిరాకరించినట్టు కావడంతో పాటు తమ నాయకుడిని ఏమీ అనలేదన్న భావన జనసేన కార్యకర్తలు మెజార్టీ కాపుల్లో ఏర్పడుతుందన్న ఉద్దేశం అయితే పలువురు విశ్లేషకులు చెప్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా కానీ దూషిస్తే వచ్చింది ఒరిగేది ఏమీ లేదని మొత్తానికి జగన్ గారు భావించినట్లు ఉన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదని అయితే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోందండి. దీనివల్ల వైసీపీ పార్టీలో నెగిటివిటీ పెరగడం తప్ప వచ్చింది ఏమీ లేదని అయితే పార్టీ కార్యకర్తలంతా పార్టీ గ్రహించినట్టుంది. ఇటీవల ఢిల్లీలో ధర్నా సందర్భంలో కూడా, అలాగే తాజాగా మీడియా సమావేశం, అంటే ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మీడియా సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని జగన్ టార్గెట్ చేశారు. కానీ కూటమి పవన్ కళ్యాణ్ గారిని అయితే టార్గెట్ చేయలేదు. సో కూటమిలోని టీడీపీని మినహాయిస్తే జనసేన, బీజేపీ ఊసే ఎత్తకపోవడం వెనుక జగన్కు బలమైన వ్యూహం ఉందని తెలుస్తోందండి. ఎన్నికల్లో ఓటమికి దారితీసిన పరిస్థితులపై జగన్ సమగ్ర అధ్యయనం అనేందుకు పవన్పై జగన్ వైఖరిలో మార్పే నిదర్శనమని వైసీపీ నేతలు అంటున్నారు. ఎందుకంటే దీనివల్ల పార్టీకి బ్యాడ్ నేమ్ వచ్చింది. సో గత ఎన్నికలకు ముందు చంద్రబాబు కంటే పవన్నే వైసీపీ నేతలు ఎక్కువగా టార్గెట్ చేశారన్నమాట. ఎలా అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహనే పదే పదే పవన్ కళ్యాణ్ను దత్తపుత్రుడు అని చెప్పి దెప్పిపొడిచేవారు. అంతటితో ఆగకుండా పవన్ కళ్యాణ్ బహుభార్యశాలి అని చెప్పేసి, అంటే బహుభార్యత్వం గురించి తీవ్ర స్థాయిలో జగన్ గారు ధ్వజమెత్తారు. సో అప్పుడు మనము గ్రహించవచ్చు, చంద్రబాబు కంటే ఎక్కువ పవన్నే దెప్పి పొడిచేవారు వైసీపీ టార్గెట్ చేసేది. కానీ దానివల్ల ఇటీవల జరిగిన సమగ్ర అధ్యయనం వల్ల ఏం తెలిసిందంటే, దానివల్ల ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకోవడం తప్ప వైసీపీకి ఒరిగింది ఏమీ లేదని అయితే గ్రహించారేమో. ఇక పవన్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ ఉండడంతో ఆయన సామాజిక వర్గాన్ని హర్ట్ చేశారని అయితే చెప్పుకోవచ్చు. సో అదే ఎన్నికల ఫలితాల్లో కూడా జగన్కు తెలిసి వచ్చింది. సో సమగ్ర విచారణలో కూడా ఇదే తేలిందండి. ఎందుకంటే కాపు సామాజిక వర్గాన్ని చాలా హర్ట్ చేసినట్టుగా వారంతా ఫీల్ అయ్యారు. ఈ నేపథ్యంలో పవన్ గురించి పట్టించుకోకపోవడమే ఉత్తమమని జగన్ గ్రహించినట్టున్నారు. దీనివల్ల రాజకీయంగా 2 ప్రయోజనాలు ఉన్నాయని జగన్ భావన. ప్రభుత్వంలో పవన్ భాగస్వామి అయినప్పటికీ ఆయన్ను పట్టించుకోకపోవడం వల్ల ఆయన సామాజిక వర్గాన్ని తటస్థంగా ఉంచడంలో, అంటే కాపు సామాజిక వర్గాన్ని తటస్థంగా వాళ్ళను రెచ్చగొట్టే విధంగా, అంటే వారికి తటస్థంగా ఉంచడంలో, మరోవైపు టీడీపీని ఏకాకి చేయడమే లక్ష్యంగా జగన్ పందా సాగుతోంది. సో రానున్న రోజుల్లో పవన్ విషయంలో తన వైఖరి సత్ఫలితాలు ఇస్తుందని జగన్ నమ్ముతున్నారు. అందుకే అసెంబ్లీ సమావేశాల్లో పవన్ తనను విమర్శించినా కూడా జగన్ మాత్రం సంయమనం పాటిస్తున్నారు. ఏదో ఒక రోజు చంద్రబాబు వైఖరిపై పవనే విసుగెత్తి గళం విప్పుతారులే అన్న విశ్వాసమైతే వైసీపీలో కొనసాగుతోందట. సో ఏదో ఒక రోజు ఈ విధంగా జరిగే దానికోసమే ఎదురు చూస్తున్నట్టు అర్థమవుతోంది ఫ్రెండ్స్.